వెంకటేష్ బాబు గారు వస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నాం. సాంగ్ ఎట్లా అనిపించింది అన్న? అది రావణ గోగుల్ గారితో పాటించారు కదా. ఇట్రా అన్న, ఇట్రా అన్న, ఇట్రా అన్న, రాన్న రాన్న. వింటేజ్ 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 వెంకటేష్ గారిని చూపించారని చెప్పేసి టాక్ వచ్చింది కదా, ఎట్లా అనిపించింది అన్న? అయ్యాను స్టెప్ అయ్యాను. గోదారి గట్టు మీద రామాసులు కాదే నువ్వు, గోరింటా కేసుకున్న చందమామవే నువ్వు. ఎట్లా అనిపించింది అన్న సాంగ్? అది వినంగానే అసలు ఫుల్ ఫిదా. వైపు నేనైతే అలా స్టెప్ లేస్తున్నారా కలిసి, ఇద్దరు కలిసి అంత కృషి అంతే దానికి. అబ్బా హైలైట్, ఇంత అలా చాలా లేట్ గా వాడినా కానీ హైలైట్ గా వాడిన పాట. లిరిక్స్ ఎలా ఉన్నాయి అందులో? లిరిక్స్ మర్చిపోయినాం దాని అంతేనా? వేరే లెవెల్ ఉంది ఆ సాంగ్ అయితే. 90s కిడ్స్ కి వింటేజ్ ఆయన తీసుకొచ్చి పాటించారు కదా, రమణ గోగుల్ గారిని తీసుకొచ్చారు కదా. అప్పుడు 90s కిడ్స్ అంటే ఆ సాంగ్స్ అసలు మనం ఫేవరెట్. అసలు అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారి, వెంకటేష్ గారి గాని ఆ లిరిక్ హైలైట్. అది లేట్ అయినా గానీ ఇప్పుడు సినిమా. అనిల్ రావుపూడి గారికి ఏం చెప్తారు మరి అట్లాంటి కిక్ ఇచ్చినందుకు? మళ్ళీ ఇంకా 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 అవకాశం రావాలని మంచిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, సంక్రాంతికి పెద్ద పెద్ద మదపు టైనుగులతో పోటీ పడుతున్నాడు, ఎట్లా ఉంటది అన్న? అది దాని గురించి అయితే మనం మాట్లాడాలి. ఏ కేటగిరీ? ఆ కేటగిరీ. ఇక్కడ బాలయ్య గారు ఉన్నారు, అక్కడ మెగా ఫ్యామిలీ ఉంది, మళ్ళీ విద్యా వెంకటేష్ గారు ఉన్నారు. ఇక కొన్ని వస్తున్నాయి. అంటే వెంకటేష్ గారి సినిమా చూస్తే గానీ 25 సంక్రాంతి కంప్లీట్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు టాక్. అంటే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం వెంకటేష్ గారి దగ్గర నుంచి వస్తుంది ఫైనల్ గా. బాలయ్య బాబు నరికుడు ఇంకా మనం బాస్. రామ్ చరణ్ గారి అయితే చెప్పాల్సిన అవసరం ఆయన డాన్స్ యాక్టింగ్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? సో 25 సంక్రాంతికి దెబ్బ సినిమాలు మనకు ఫుల్ మీల్స్ రెడీగా ఉందంట. దమ్ బిర్యానీ మీద ఇప్పుడు చెప్పిన ఒక డైలాగ్, సంక్రాంతికి మన ఇంటికాడ నుంచి పతంగులు ఎగరేసి కాదు, అక్కడ ఎగరేసినట్టే ఉంటుంది. అక్కడ గేట్ కి పతంగి తాడు కట్టేసి సినిమాకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఎగరేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.